అందుకే చూడండి రామాయణాన్ని గనక తీసుకున్నట్లయితే ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడితో ఎంతో యుద్ధం చేసి ఏంటిది నా వల్ల అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయ పఠనం యెస్. చేస్తారు. అవును. రామ నువ్వు ఆదిత్యుడిని ఉపాసించు నువ్వు గెలుస్తావు. అంటే ఏమైంది శత్రువు నాశనం అయింది. మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఆరోగ్యం భాస్కరాదిత్యేత్. అంటే ఆరోగ్యం భాస్కరుడు అంటే రవి యొక్క దాంట్లో ఉంది కాబట్టి నువ్వు రవిని ఉపాసించు. ఉపాసించడం అంటే ఏమిటి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటున్నాం నేను అన్నీ కరెక్ట్‌గానే చేస్తున్నాను కానీ నాకెందుకు అప్పులవుతున్నాయి? నాకెందుకు అనారోగ్యం వస్తుంది? నేనెవరికీ ద్రోహం చేయట్లేదు కదా అనుకుంటాం. కానీ మన శాస్త్రాలు చెప్తుంది ఏమిటంటే సూర్యోదయానికి ముందు గనక నువ్వు నిద్ర లేవకపోతే అది కూడా ఒక పాపమే అని చెప్తుంది. అవునా? ఈ రోజుల్లో ఎవరు లెగుస్తున్నారసలు? చెప్తానండి. హ్మ్. మరి అదేంటండి మరి నేను నైట్ డ్యూటీ చేస్తాను. అంటే అది వేరు. నువ్వు నైట్ డ్యూటీ చేసావు సంబంధం లేదు. నీకు అనారోగ్యంగా ఉంది సంబంధం లేదు. సూర్యభగవానుడు ఏమంత ఇదేం చేయడు. అలాగే స్త్రీలు పాపం ఒక్కోసారి వాళ్ళకి కొన్ని కొన్ని వీటి వల్ల ఒక్కోసారి లేవలేకపోతారు పొద్దున్నే. నైట్ ఏదో పిల్లలతో ఒక్కోసారి చంటి పిల్లలు ఉంటారమ్మ. వాళ్ళు మాటి మాటికి నిద్రలేస్తున్నప్పుడు వాళ్ళని పడుకోబెట్టేటువంటి క్రమంలో నైట్ నిద్రలేక పొద్దున్న కాస్త మళ్ళీ కాసేపు పడుకోవాల్సొస్తుంది. అలాంటప్పుడు ఇబ్బందేం ఉండదు. ఆ రకంగా ఇబ్బందులుంటే నిద్ర లేవలేదంటే వేరే విషయం కానీ, సూర్య సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే ఉదయాన్నే నిద్ర లేచి, సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు ఎవరైతే తీర్చుకుంటారో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు చాలా మటుకు తగ్గిపోతాయి. రెండవది దాంతో పాటు ఉదయం నిద్ర మనకి చూడండి మనకి డాక్టర్స్ ఏం చెప్తుంటారు? విటమిన్ డి అనేటువంటిది సూర్యుడి ద్వారానే వస్తుందని చెప్తుంది శాస్త్రం. మనకి వైద్య శాస్త్రం. కానీ జ్యోతిషశాస్త్రం గాని, ఉపనిషత్తులు గాని ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే నేను స్వయంగా గూడా అనుభవం పొందినటువంటిది ఏమిటంటే, సూర్య భగవానుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడాయన. మాట్లాడతారు. ఖచ్చితంగా మాట్లాడతాడు. హ్మ్. మీరు గనక రోజు ఉపాసన చేయడం మొదలుపెట్టి మీరు ఏ ప్రశ్న అయినా వేయండి. ఆ ప్రశ్నకి సమాధానం ఎలా ఉంటుందంటే, ఇంకా ఈ సమాధానానికి మించిన సమాధానం లేదని ఉంటుంది. అది ఏ ప్రశ్న అయినా గాని. అది జ్యోతిష్ శాస్త్రం కానివ్వండి, లేనట్లయితే మీరు మీ లైఫ్ స్టైల్‌కి సంబంధించింది కానివ్వండి, మీ ఆరోగ్యానికి సంబంధించింది కానివ్వండి, మీ కుటుంబ సమస్యలకు అంటే మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో, దాన్ని మీరు సూర్యుడంటే ఏదో మనకు వెలుగుతున్నటువంటి అగ్నిగోళం మాత్రమే కాదు, కనబడుతున్న ఫిజికల్‌గా కనబడుతున్నటువంటి ఫార్మేషన్ కాకుండా అంతర్గతంగా అందులో ఒక అమ్మవారి స్వరూపం. భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని అని ఉంటుంది లలిత సహస్రనామాల్లో. అంటే ఏమిటి? భానుమండలంలో భైరవి అనే నామంతో భైరవీ భగమాలిని అంటే భగభగ మండుతున్నటువంటి అమ్మవారు యొక్క స్వరూపం. అమ్మ నువ్వే ఇది. ఓకే. అదేవిధంగా తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అని ఉంటుంది లలిత సహస్రనామాల్లో. అంటే అమ్మవారి యొక్క సూర్యుడు ఒక తాటంకమట. తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అంటే తపన మండలము, ఉడుప మండలం అంటే ఏమిటి? తపన మండలం అంటే సూర్యమండలం. ఉడుప మండలం అంటే చంద్రమండలం. అంటే రవిచంద్రులిద్దరూ ఆవిడ యొక్క తాటంకమని చెప్తుంది. అంటే సూర్యభగవానుడిని చూస్తే మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఓహో! అమ్మవారి యొక్క చెవుల్లో ఒకటని అర్థం చేసుకోవాలి. సూర్యభగవానుడిని చూడంగానే లోపల ఇందాక నేను చెప్పినట్టుగా భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అని అర్థం చేసుకోవాలి. సూర్య ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే సూర్యుడి గురించి అందులో యక్షులుంటారు, గంధర్వులుంటారు, అప్సరసలుంటారు, సప్త ఋషులుంటారు, నారాయణుడుంటాడు, శివుడుంటారు, అమ్మవారు. ఒక్క సూర్య భగవానుడిని పూజిస్తే పితృదేవతలు గూడా ఉంటారు. హ్మ్. మీరిలా సూర్యభగవానుడు గనుక అర్ఘ్యం వదులుతున్నారు అంటే, మీరు పితృదేవతలకి, సమస్త దేవతా గణాలందరికీ గూడా చేస్తున్నట్టు అర్థం. మీరు కేవలం సూర్యుడికి సంబంధించిన నియమాలు ఎవరైతే పాటిస్తారో, ఉదయం నిద్ర లేవడం, చక్కగా సూర్యాస్తమం తర్వాత ఎటువంటి వండినటువంటి పదార్థాన్ని తినకూడదు. ఇప్పుడు ఇవాళ రేపు చాలామందికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయంటే దానికి కారణం ఏమిటి అంటే, వండిన పదార్థాన్ని తినడం వల్లే ఈ సమస్యలొస్తున్నాయి. ఏది? సూర్యాస్తమం తర్వాత. సూర్యాస్తమం తర్వాత మీకేదైనా కొంచెం హెల్తీగా అంటే ఆకలి బాగా ఏస్తుంది. ఏదైనా పండు తినండి. పండు తినడం మంచిది. కానీ వండిన పదార్థాన్ని సూర్యాస్తమం లోపలే తినాలని చెప్తుంది శాస్త్రం. సూర్యాస్తమం దాటిన తర్వాత తినడం వల్ల ఏమవుతుందంటే, మీ డైజెస్టివ్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఎవరికైనా జన్మజాతకంలో సూర్య రాశి పాడైనా, సూర్యుడు పాడైనా వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. గట్ హెల్త్ అంటారు. మనకి ఇంగ్లీష్‌లో మనకి. ఇవాళ రేపు చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. మీ గట్ హెల్త్ ఎట్లా ఉంది? మీ గట్ పాడైంది. మీ గట్ బ్యాక్టీరియా బావుండాలి అని ఇవాళ రేపు మాట్లాడుతున్నాం మనం. ఇదంతా మన పురాతనమైన మహర్షులు అందరూ ఎప్పుడో చెప్పారు. అయ్యా నువ్వు నీ ఫుడ్ వల్లే నీ యొక్క ఆరోగ్యం ఉంది అనేటువంటిది. ఆ రకంగా ఏంటంటే సూర్యుడిని ఎవరైతే ఉపాసిస్తారో మొట్టమొదటిగా శాస్త్రం చెప్తున్నటువంటిది మీకు పూర్వజన్మ కర్మను తొలగించేటువంటి శక్తి దానికి ఉంటుంది. శత్రువుని జయించే శక్తి దానికి ఉంటుంది. అప్పుల పాలవుతూ ఉంటాం. సూర్య ఉపాసన చేయండి, సూర్యుడిని చూస్తూ అపర్ణాయ నమః మంత్రం చేయండి ఖచ్చితంగా అప్పుల నుంచి బయటపడతాడు. ఆరోగ్యం నుంచి బయటపడాలంటే ఓం
సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అని చెప్పి చేయండి. అయితే నేను మీకు ఇక్కడ ఇవాళ నేను మీకు చెప్పబోయేటువంటి మంత్రానికి ఒక భావన చేస్తూ ఉండండి అని చెప్తా. ఏంటంటే ఉదాహరణకి మీకు అప్పు క్లియర్ అవ్వాలి. సూర్య భగవానుడిని చూస్తూ ఓం అపర్ణాయై నమః అని అనుకుంటూ మీరు నేను ఈ అప్పు తీర్చడానికి నాకు అమ్మవారి శక్తినిస్తుంది. నేను అమ్మవారి శక్తి ద్వారా నేను కష్టపడి ఈ అప్పు తీర్చగలను అని అనుకోండి. మంత్రం అనుకోండి, వెంటనే ఆ మాట అనుకోండి. మంత్రం అనుకోండి, ఆ మాట అనుకోండి. ఎందుకంటే మనం ఎవరమో కాదు. కాంబినేషన్ ఆఫ్ సెల్స్. ఈ బ్రహ్మాండం ఎవరైతే ఉందో పిండాండంగా మనం ఉన్న సెల్‌లో ఏదైతే ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉందో మొత్తం విశ్వంలో ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఏదైతే భావన చేస్తూ ఇప్పుడు ఆరోగ్య సంబంధించిన సూర్యుడిని చూస్తూ ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశిని నమః చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అని అనుకోని వెంటనే నాకు ఆ సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అమ్మవారు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో నేను ఆరోగ్యంగా ఉంటాను అని అనుకోండి ఒకసారి. మళ్ళీ సర్వవ్యాధి ప్రశమని నేను అమ్మవారి అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉంటాను. అంటే ఏమిటంటే మీరు ఏదైతే భావన చేస్తూ ఉంటారో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆ రకంగా మీరు గనక చేస్తూ ఈ సూర్యుడి యొక్క భాను సప్తమి రోజు ఉదయం పొద్దున్న నిద్రలేచిన వెంటనే చక్కగా మీరు కాలకృత్యాలు తీర్చుకొని మీ నిత్య దైనందిన జీవితంలో ఏదైతే చేసుకుంటారో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత తదుపరి మీరు స్వామివారికి పాయసం నైవేద్యాన్ని పెట్టి